100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. 2 రోజుల క్రితం కరీంనగర్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన. అది కూడా ఎక్కడ జరిగింది? ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. పాపం టైఫాయిడ్ ఫీవర్తోని బాధపడుతూ మొన్న 6వ తారీఖున ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమని జాయిన్ అయింది. అక్కడ టైఫాయిడ్ ఫీవర్ అంటే మనకు తెలుసు కదా, ఆమెకు మరీ హెవీ ఫీవర్ ఉందట. సో ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ ఐసీయూలో పెట్టిండ్రు. ఈ నైట్ డ్యూటీ చేసే ఎవరైతే నర్స్ ఉంటారో, మేల్ ఆర్ ఫీమేల్, ఇందులో మేల్ నర్స్, వాడు మందు దాగి డ్యూటీకి వచ్చిండు. అట్లాగే ఆమెను పూర్తిగా అబ్జర్వ్ చేసిండు. ఆ మత్తులో ఏం చేసిండో, అసలు పేషెంటా ఏంటా అనేది పూర్తిగా మర్చిపోయిండు. దానికంటే ముందు అంటే అతను మొబైల్ యూస్ చేసే మొబైల్లో పూర్తిగా ఏవైతే అడల్ట్ కంటెంట్ ఉంటుందో అవన్నీ చూసి తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాప్కి వెళ్ళి మద్యం సేవించి తర్వాత హాస్పిటల్ రావడమే కాకుండా ఈ విక్టిమ్, ఈ అమ్మాయి ఎవరైతే టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతుందో ఆమె మీద అత్యాచారం చేసిండు. ఎంత దారుణం ఇది! 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త మనం చూసాం. అతను దక్షిణామూర్తి అట పేరు, వాడి పేరు వచ్చి దక్షిణామూర్తి. ఇక్కడోడు కూడా కాదు, కరీంనగర్కి సంబంధించో మన తెలంగాణకి సంబంధించిన వాడు కాదు. మహారాష్ట్ర అంటే బార్డర్ నుంచి బతకడానికి వచ్చినోడు. ఏదో ఉద్యోగం పోనీ పాపమని పక్క నుంచి వచ్చిన ఆయనకు కూడా ఉద్యోగం ఇస్తే, ఇది ఫస్ట్ హాస్పిటల్ కాదు ఇట్లాంటి షకళ్ళు చేసుడు. గతంలో ఒక 2 హాస్పిటల్స్లో 4 ఏళ్ళు అయిందట కరీంనగర్కి వచ్చి. 2 హాస్పిటల్స్ ఆల్రెడీ వర్క్ చేసిండు. అక్కడ కూడా ఇట్లాంటి పిచ్చి చేష్టలే చేయడం. తర్వాత హాస్పిటల్కి తాగి, అంటే డ్యూటీ టైంలో తాగి హాస్పిటల్కి వస్తే తన్ని తరిమేసిర్రు ఒక హాస్పిటల్ నుంచి. ఈయన ఓటీ టెక్నీషియన్ కాబట్టి ఈ టెక్నికల్ దాంట్లో కొన్ని హాస్పిటల్స్లో ఈ టెక్నికల్ టీమ్ అంటూ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్రే డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి టెక్నికల్ పర్సన్స్ అవసరం పడతారు. ఆ డ్యూటీ నైట్ డ్యూటీకి వచ్చి పాపం టైఫాయిడ్తోని బాధపడుతున్నటువంటి లేడీ మీద ఆమెకు తెలియకుండా మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత అత్యాచారం చేసిండు. అండ్ ఇంకోటి ఏంటి, అంత మత్తు మందులో ఉన్న వాడు తాగొచ్చిన ఎక్కడైతే ఈ పేషెంట్ బెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సీసీ కెమెరా, అంటే అక్కడ పూర్తిగా సీసీ కెమెరాలు ఉంటాయి కదా లోపల హాస్పిటల్ మొత్తంగా, కట్టెన్ జరిపేశాడు. సీసీ కెమెరాలో ఏమీ కనబడకుండా కట్టెన్ జరిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ కట్టెన్ వెళ్తున్న నుంచి కూడా కొంచెం మసక కూడా కనిపిస్తుంది కదా. సో అట్లా ఇప్పుడు ఆ ఎవిడెన్స్లన్నీ కూడా పోలీసులు కలెక్ట్ చేసిండ్రు. ఆ అమ్మాయి మరి ఎట్లా, ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన అమ్మాయి పాపం ఆమె ట్రీట్మెంట్ కోసం వస్తే మత్తమంది ఇచ్చిన తర్వాత కొంత కాన్షియస్లో ఉంది. అంటే ఆమెకు అర్థమవుతుంది ఏదో జరుగుతోంది, ఏదో బ్యాడ్ జరిగింది నాతోని అని తనకు అర్థమైంది. మత్తు అంత దిగిన తర్వాత ఆమె చెప్పింది. కానీ దానికంటే ముందే ఇప్పుడు ఎవడైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఓటీ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతనే వాళ్ళ రిలేటివ్కి, అంటే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయికి బాగాలేదండి, రండి లోపల రండి చూడండి అనేటువంటిది. అత్యాచారం చేసిన తర్వాత నిందితుడే వాళ్ళకు ఫోన్ చేసి మీ అమ్మాయికి బాగాలేదు, ఒకసారి రండి లోపలికని పిలిచాడు అని అంటే ఎంత డేర్గా బిహేవ్ చేసిండు. అంటే తెలియదనుకున్నాడు, తెలిసే అవకాశం లేదనుకున్నాడు, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడిండు. కానీ ఆ యువతి కొంత కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్కి ఆమెనే చెప్పింది, నాది ఏదో సంథింగ్ జరిగింది, దయచేసి మీరు కంప్లైంట్ చేయండి, ఇది హాస్పిటల్ వాళ్లకు ఇన్ఫామ్ చేయండి అనేటువంటిది. వీళ్ళ ఫాదర్ ఎవరైతే, ఈ అమ్మాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, వాళ్ళు హుటాహుటిన హాస్పిటల్కి రావడం, పూర్తిగా సీసీ కెమెరాస్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ పిలిపియడం, సీసీ కెమెరాని చెక్ చేయడం, ఇదంతా చేసేసరికి
బయట చెక్ చేస్తేనేమో తాగి డ్యూటీకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. తర్వాత లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కర్టెన్ జరిపేసి సీసీ కెమెరాలో ఏమీ కనపడకుండా ఉండడానికని ఆ ప్రయత్నం ఒకటి చేసిండు. సో ఇవన్నీ ఎవిడెన్స్లు దొరికాయి కాబట్టి ఇప్పుడు వాటిని తీసుకుపోయి లోపలేసారు. కానీ అమ్మాయికి న్యాయం ఎట్లా? ఒకటి, ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది బయట, అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్ బయట, దీపికా హాస్పిటల్ కరీంనగర్. సో అక్కడ బయట ఆందోళనలు చేస్తున్నారు. పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వస్తే అసలు ఇదేంది, ఇంత ఘోరాలేంది, అసలు ఏం చేస్తుంది హాస్పిటల్ వ్యవస్థ, ఏం చేస్తుంది, పేషెంట్ దగ్గర ఏమవుతుందో తెలియకుండా గమనించుకోకుండా అంత భయంకరంగా ఎట్లున్నారు, అసలు వీడి చరిత్ర ఏంది, ఇట్లాంటి వాళ్ళని మీరు ఎట్లా పెట్టుకుంటారు? గతంలో వేరే హాస్పిటల్లో పనిచేస్తూ ఆయనని గెంటేసిన వాడిని ఎట్లా పెట్టుకుంటారు మీరు? ఆయన బిహేవియరే సరిగ్గా లేదు అని తెలిసినా సరే మీరు ఎట్లా పెట్టుకుంటారు? ఇప్పుడు ఏంటి మా బిడ్డ పరిస్థితి ఏంటి అని వాళ్ళ తల్లిదండ్రులు, అట్లాగే హాస్పిటల్కి వచ్చేది చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్లు వచ్చిపోయే హాస్పిటల్ అది. అంటే మనకేదన్నా వస్తే రోగాన్ని ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోయేటటువంటి హాస్పిటల్లోనే ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగితే ఇంకా సేఫ్ ఎక్కడ? ఆడపిల్లలు అసలు ఇక ఎట్లా బతకాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇప్పుడు హాస్పిటల్ బయట ఆందోళనలు జరుగుతున్నాయి. హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అట్లాగే ఈ నిందితుడు ఎవరైతే ఈ దుస్థితి అంటే ఈ చర్యకు ఎవరైతే పాల్పడిండో గతంలో ఇట్లాంటి చరిత్ర ఏమన్నా ఉందా, గతంలో కూడా ఇట్లాంటి ఏమన్నా చేశాడా, అవన్నీ కూడా మేము తీస్తున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. ఎన్ని తీసినా ఏం చేసినా అసలు ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఇంత భయంకరంగా లైంగికంగా దాడి చేయడం ఏంది, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడడం ఏంది, హాస్పిటల్ అంతా కూడా ఎటుపోతుంది? సరే నైట్ డ్యూటీ, నైట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకున్నా కొట్టేద్దామా, అట్లే అనుకొని పక్కకు పెట్టేద్దామా ఇష్యూని, నైట్ జరిగిందిలే చాలా తక్కువ మంది ఎవరో చూసి ఉండర్లే అని అనుకొని అట్లా వదిలేద్దామా? అసలు ఎట్లా జరుగుతుంది ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేదే పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు. ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన ఒక హాస్పిటల్ పరిస్థితేనా ఇది? కాదు. ఎక్కడ ఎప్పుడైనా ఇట్లాంటి అఘాయిత్యాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా హాస్పిటల్లోనే ఆ హాస్పిటల్లో పనిచేసే నర్సు ఇట్లాంటి పని చేస్తే ఇంకా సేఫ్టీ ఎక్కడుంది? అసలు ఎట్లా ఎవరిని ఎట్లా నమ్మొచ్చు, ఎవరిని నమ్మడానికి లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు పోలీసులు అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఆయన మీద కేసు పెట్టి కఠినంగా శిక్షిస్తామనే మాట మాత్రం చెప్తున్నారు పోలీసులు. సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused, who is a operation theatre technician in the same hospital, he came in the early morning hours and he injected some medicine, and because of it victim became unconscious aina tarvata he has committed sexual assault itla allegation and complaint is there. Mani complaint vachina tarvata అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము, సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో ఇట్ వాజ్ విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెంట్ అండ్ హీ క్లోజ్ ద కర్టన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ సైడ్ స్టిల్ వీఆర్ వెరిఫైయింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు దిస్ కేస్ వీఆర్ కలెక్టింగ్. మీన్ వైల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ హెస్ బిన్ డన్ అండ్ ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కమెంట్ ఆన్ ద మెడికల్ side evidence also. ఇప్పటి వరకు victim has been given proper treatment and counseling has been done. Accused కి incoming details and evidence collect చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ డీన్ రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అండర్ సెక్షన్ 64 BNS, which is section of rape, and police is in the process of collection of evidence with related to commission of this offense. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.